మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. చాలు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? భయపడకండి, ప్రాకారాలు నేను పడగొడతాను. ఆమేన్. గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. మీకు అడ్డుగా వచ్చిన ఏదైనా సరే నేను పడగొడతానట్లుంది. అది ఒకవేళ నువ్వు ఇల్లు కట్టుకునే విషయంలో ఎవరిని అడ్డుగా ఉన్నారేమో, మీ స్థలాన్ని ఇంకొకరు ఆక్రమించున్నారేమో, నీ ఉద్యోగంలో నీకు ఎవరిని అడ్డుగా ఉన్నారేమో, అనవసరమైన ఫ్రెండ్స్ నిన్ను విసిగిస్తున్నారేమో, నీ బిజినెస్లో నీకు అడ్డొస్తున్నారేమో, నువ్వు చేస్తున్న ఉద్యోగం దగ్గర నిన్ను వేధిస్తున్నారేమో, దేవుడు అంటున్నాడు, భయపడకండి, ప్రాకారాలను పడగొడతా, ముందుగా నేను వెళ్తా, నేను మీ ముందుంటా, నేను ముందు నడిచి ప్రాకారాలు పడగొడతా. దేవుడు చెప్తున్నాడు. ఈ నెల మొదటి వారం మీకు అడ్డుగా ఏది రాదు, దేవుడు మీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. ఆయన మనకు ముందు నడిచి ప్రాకారాలను పడగొట్టి అడ్డుగా ఉన్న వాటిని తొలగిస్తాడు. నీ జీవితంలో ఏది అడ్డుగా ఉంది, నీకేది అడ్డుగా ఉంది నీకు తెలుసు. అది ఏది అడ్డుగా ఉన్నా సరే దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను ముందు వెళ్తా, నీకు అడ్డుగా ఉన్న వాటిని తొలగిస్తా, నీకు ఒక నూతనమైన మార్గాన్ని సరళం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి అందరూ చేతులు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. నేను మీ ముందు నడుస్తా, అడ్డుగా ఉన్నట్లంటే పడగొడతా, మీకు మార్గం సరళం చేస్తా, నేను మీ ముందున్నానని అందరూ తెలుసుకునేటట్లు చేస్తా. ఆమేన్. ఏది ఆటంకంగా ఉంది నీకు? ఏది అడ్డుగా ఉంది నీకు? అడ్డుగా ఏది ఉంది చెప్పండి. దేవుడు చెప్తున్నాడు, స్ట్రైట్గా చెప్తున్నాడు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నాడు, అది ఏదైనా సరే నీ ముందు పొరపాటునది నిలబడదు ఇక. ఎందుకంటే నీ ముందు ఆయన ఎవరు వెళ్తున్నారు? భయపడకు, ప్రాకారాలని పడగొడతా, ముందు నడుస్తా, నీ ముందు వెళతా. ఎటువంటిదైనా సరే అది నీకు అసాధ్యం అవ్వచ్చు, నాకు అసాధ్యం అవ్వచ్చు, మన ముందు నడిచే ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? ఆమేన్. పాడండి అత కూడా. అసాధ్యమైనది, అసాధ్యమైనది ఏమున్నది? చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా, శక్తితో. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు మనకు తోడుగా ఉండి మనం ముందు నడిచి చెప్తున్నాడు ఆయన, భయపడకండి, ధైర్యంగా ఉండండి, ముందు ఏదొచ్చినా దాన్ని నేను అడ్డు తొలగించి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావో, ఎంతకాలం నుంచి బాధపడుతున్నావో, అడ్డుగా ఉన్నదని
నీకు ఆటంకంగా ఏది ఉందో దానిని రెప్పపాట్లు తొలగించబోతున్నాడు దేవుడు. తప్పక నిత్యముగా ఆయన మాట తప్పని దేవుడు. మాట తప్పడు. మీరు నిర్గమాకాండ 14 అధ్యాయం మొత్తం మీరు చదివితే అక్కడ ఒక సందర్భం మనకు కళ్ళకు కనబడినట్టుగా అక్కడ రాసి ఉంది. నిర్గమాకాండం 14 అధ్యాయం 10వ వచనం చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం మొత్తం ఫరో మీకు ఓపికన్నన్ని సార్లు చదవండి. మన దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలుస్తుంది. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తులు వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఈ అరణ్యంలో చావడానికి తీసుకొచ్చావా? బయటికి రప్పించి ఇక్కడ తీసుకొచ్చి చంపుతావా? ఎదురుగా ఏమో ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడింది. వెనకొచ్చిందేమో గుర్తుకొస్తుంది. ఇంత దూరం వచ్చాం, ఇదిగో అడ్డుగా నిలబడింది. ముందుకెళ్తే నుయ్యి, వెనకొస్తే గొయ్యి అని సామెతున్నట్టు ముందుకెళ్తే ఎర్ర సముద్రం, వెనకొస్తే ఫరో సైన్యం. శ్రేష్టమైన రథాలను తీసుకుని వస్తున్నాడు. ఇంచుమించు 600 రథాలు తీసుకుని వస్తున్నాడు. దుమ్ములేస్తుంది వెనక. వాళ్ళు తరుముకొస్తున్నారు. గుండెల్లో భయం. ముందు చూస్తే ఎర్ర సముద్రం. ఈ అడ్డు నుంచి అవతలకి ఎలా వెళ్తాం? అవతలకి? ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది. ఇన్ని లక్షల మందిని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికే తీసుకొచ్చావు మోషే. పాలు తేలే ప్రపంచ దేశం అన్నావు. దేవుడే నన్ను పంపించాడని చెప్తున్నావు. ఇదిగో ముందు ఎర్ర సముద్రం, ఇదిగో వెనక ఫరో సైన్యం. వాళ్ళ రథాలు వస్తుంటే వెనక దుమ్ములేస్తుంది ఆకాశం పైకి. గుండెల్లో భయం, కలవరం. ఇంత దూరం వచ్చి ఇక్కడికి పోయి అక్కడ సమాధులు లేవనా? ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావు మోషే. ప్రియమ దేవుని బిడ్డలారా, ఎదురుగా ఎర్ర సముద్రం వీళ్ళని భయపెడతా ఉంది. అడ్డుగా నిలబడింది. దేవుని బిడ్డల్ని ఎర్ర సముద్రం ఇప్పుడు అక్కడికి రాగానే గుండెల్లో భయం, మరణ భయం. వాళ్ళ జీవితంలో మరణ మృదంగం విలయతాండం ఆడుతుంది. ఇక్కడికి వచ్చి చనిపోవడానికే మనం ఇక్కడికి వచ్చింది. సమాధులు ఇక్కడ లేవా? ఇక్కడికి వచ్చి చనిపోవడానికే. బానిసలుగా ఉంటుంటే పోయి ఇక్కడికి తీసుకొచ్చావు. ఐగుప్తులో బానిసలుగా బ్రతికితే మేలే, ఇక్కడికి తీసుకొచ్చావు మమ్మల్ని. ఇక్కడ తీసుకొచ్చి చప్పడానికే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు. దానికి ఎందుకు చదువుకుంటూ వస్తే అందుకు మోషే భయపడబాక. అందరు చెప్పండి గట్టిగా. మీ స్వరం ఎంత ఉంటే అంత చెప్పండి. పక్కన వాళ్ళకి సెకండ్ ఇవ్వండి. భయపడద్దని చెప్పండి. భయపడద్దు, భయపడబాకండి. దేవుడు చెప్తున్నాడు భయపడకండి, భయపడకండి. మోషే చెప్తున్నాడు, దైవ సేవకుడు, భయపడకండి, భయపడద్దు. ఎదురు చూస్తే భయమే ఉంటుంది, కానీ భయపడకూడదు. దేవుని నమ్ముకున్న బిడ్డలు, మన దేవుడు ముందు నడిచి మార్గంను సరళం చేస్తాను, అడ్డు తొలగిస్తానని చెప్పిన దేవుడు మనకు ముందున్నాడు. భయపడకూడదు మనం. ఎన్నో నీ జీవితాల్లో భయం పెడుతుంటుంది. రోగం ఒకసారి నిన్ను భయపెట్టచ్చు. రోగం భయపెడుతుంది కొన్నిసార్లు మనిషిని. నీ జీవితంలో జరిగిన సంభవాలు చూస్తే
పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోలేక, ఒక్కొక్కరు పిల్లల గురించి చెడుగా చెప్పినప్పుడు సంబంధాలను పోయి కుటుంబంలో కన్నీళ్లతో బిడ్డల వివాహాన్ని చేసుకుంటామా లేదా అని మందు తెచ్చి ఇంట్లో పెట్టుకొని చావడానికి కూడా కొంతమంది సిద్ధపడి ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, భయపడబాకండి. ఆమేన్, హల్లెలూయా. రిబ్కాని వెతుక్కొని వచ్చినట్టు నీ బిడ్డల్ని వెతుక్కొని వస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలియాజరు లాగా వస్తాడు నీ బిడ్డకి, నీ కొడుకు సంబంధం చూడడానికి. ఎలియాజరు లాగా వస్తాడు, ఎలియాజరు లాగా వస్తాడు నీకు సంబంధం చూడడానికి. ఎలియాజరే వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు యోధా గోత్రపు కొదమ సింహం. ఆమేన్. ధైర్యం ఉండాలి, మన మొక్కలో ధైర్యంతో అనాలి. ఆమేన్. మన దేవుడు ఎవరు చెప్పండి, పెద్దగా చెప్పండి. యూదా గోత్రపు కొదమ సింహం. సింహపు పిల్లలు అయినా ఆకలి కొంటాయి కానీ మనం ఆకలి కొనము. మనం ముందు నడిచేవాడు యూదా గోత్రపు కొదమ సింహం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం భయపెడుతుంది. వెనక ఫరో రథాలు భయపెడుతున్నాయి. కానీ దైవ సేవకుడి నోటి నుంచి ఒక మాట వస్తుంది, భయపడకండి. చదువునైనా, భయపడకండి. యెహోవా మీకు నేడు కలుగుచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూచుడి. ఊరక నిలుచుండి చూడండి. దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు. నేడు మీరు చూచిన ఈ ఐగుప్తీల్ని ఇక మీదట మీరు చూడరు. ఆమేన్. నిన్ను ఆఫీసులో బెదిరిస్తున్న ఆఫీసరు వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు. కనబడ్డు, వెతికినా దొరకడు. ఇక్కడి నుంచి పోయి కేరళలో పడతాడో తమిళనాడులో పడతాడో తెలియదు, లేకపోతే అండమానికే పోతాడు, మనకేం తెలుసు. మన దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. రాజుల్ని గడ్డి తినిపించినోడు, సింహాసనం మీద ఉన్నవాడిని గడ్డి తినిపించినోడు. భయపడబాకండి. దేవుడు చేసే రక్షణను ఊరకే చూడండి చాలు. మీరు చూడండి, దేవుడు కార్యం చేస్తాడు. ఇక మీద శత్రువు నీకు గడ్డి కనబడ్డు. ఎంతమంది ఎన్ని రకాలుగా బెదిరించుంటారో, ఎన్ని రకాలుగా భయపెట్టుంటారో మిమ్మల్ని. అపవాది దేవుని బిడ్డలను బెదిరిస్తానే ఉంటాడు, భయపెడుతూ ఉంటాడు. వాడు బుడ్డ బెదిరింపులకి భయపడడానికి మనం ఎవరో? మనం దేవుని బిడ్డలమే. ఆమేన్. చేతులే చెప్పండి, చెప్పి ఆమేన్. ఎవరు మనం? దేవుని బిడ్డలు. భయపడకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఊరకే చూస్తా ఉన్నాడు, దేవుడు చేస్తాడు కార్యం అన్నాడు. ఊరుకోనండి, నేను చేసి చూపిస్తా. ఊరుకోనండి చాలు, నేను చేస్తా. మీరు తలుచుకోవాలి, నన్ను చేస్తా, అట్లా చేస్తా, నడిపిస్తా, మిమ్మల్ని ముందుకు నడిపిస్తా. ఎప్పుడైతే మోషేతో దేవుడు చెప్తున్నాడు, నీ చేతిలో ఉన్న కర్రనట్టు ఎత్తు అన్నాడు. అంతే. సుమారు 19 కిలోమీటర్లు ఎర్ర సముద్రం ఒక్కసారి దారి చేసింది. ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడిన సముద్రం ఒక్కసారి దారి చేసింది. చప్పడగొట్టండి గట్టిగా. సుమారు 19 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కసారి దారి చేసింది ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలకి దారి చేసింది, అడ్డుగా ఉన్నది తొలగిపోయింది. మీకా గ్రంథంలో ఏం చదువుకున్నా మనం ఇందాక?
మళ్ళీ చదవండి. ప్రాకారములను ప్రాకారములను పడగొట్టువాడు ముందుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టి గట్టిగా. ప్రాకారాలు పడగొట్టేవాడు ఎర్ర సముద్రాన్ని దారిచ్చి ఇశ్రాయేలు ప్రజల ముందుకు నడిపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు హాయిగా ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మరగా దాటిరే బహుక్షేమముగా ఆ జలములలోనే మునిగిపోయేనే. దాడుతున్నారు వచ్చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచి వీళ్ళని తరుముకునేటట్లుగా చేశాడు. ఎందుకంటే వీళ్ళు 24 గంటలు ఐగుప్తు అంటున్నారు. ఎంతసేపటికి అక్కడ బీరకాయలు సొరకాయలు అక్కడ తినే తిండిని గురించి అక్కడ సమాధుల గురించి కూడా ఆలోచించుకుంటున్నారు. అక్కడ చస్తాం అంటున్నారు. పాలు తేలిన ప్రపంచ దేశానికి తీసుకెళ్తానంటే దాని గురించి ఆలోచిస్తారు. అందుకనే సైన్యాన్ని పెట్టి రథాలు పెట్టి శ్రేష్టమైన రథాలు అంటాయి. ఆ రథాలు తరుక్కుంటున్నాయి. దుమ్ము లేస్తా భయపడి మరణపోయానికి పరిగెత్తారు. స్పీడ్కి నడిచి ఎర్ర సముద్రాన్ని దాటారు. ఒక్కసారి దేవుడు అని శ్వాసనిట పట్టుకున్న వ్యక్తి అన్నాడు. ఒకసారి వదిలేడు. ఎర్ర సముద్రం అట్లా అయిపోయింది. జల సమాధి అయిపోయారు. ఇంకెన్నటికని కనబడకుండా. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు లోకమనే ఫరో సైన్యం తరుక్కుంటూనే వస్తుంటుంది. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో అది అన్నిటికీ నీ వెనక తరుముకొని రాదు, అది మునిగిపోద్ది. ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం మునిగిపోయినట్లుగా నేను తరుముకొని వస్తున్న పాపం అంతటితో దాని జీవితం అది నీళ్ళల్లోనే జల సమాధి అయిపోతుంది. నువ్వు వెనక్కి తిరిగి చూసినా అది కనబడదు. ఇక వెనక్కి తిరిగి అలా చూడాల్సిన అవసరం లేదు. వెనక్కి తిరిగి చూసి బైబిల్లో లోతు భార్య ఏమైందో మనకు తెలుసు కదా. వెనక్కి తిరిగి అది చూడాల్సిన అవసరమే లేదు. వెనక్కి తిరగకూడదు. వెనకున్నవి మరిచి ముందున్న వాటికి వేగిలిప్పుడు అడ్డొస్తే మన దేవుడు అడ్డు ఉన్న దాన్ని తొలగించి ముందుకు నడిపిస్తాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఎంత హాయిగా నడిచి ముందుకు వెళ్ళిపోయారో. 34 చదువు, 33 చదువు, 33 సారీ చదువునైనా. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్య ఉండవలనని ప్రజలతో చెప్పాను. 17 వచ్చింది చదువు. కాగా యెహోవా 33:17 నిర్గమాకాండం. ఇప్పుడు చదివాడు. యెహోవా నీవు చెప్పిన మాట సారీ చెప్పిన మాట ప్రకారం వాళ్ళని ఎర్ర సముద్రాన్ని దాటించి ముందుకు తీసుకెళ్ళిపోయాడు దేవుడు. వాళ్ళకి అడ్డుగా ఉన్న తొలగిపోయింది. సరే వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే మళ్ళీ యోర్దాను నది ఎదురొచ్చింది. ఏమొచ్చింది చెప్పండి. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొల్లినా భయము లేదు. యోర్దాను ఎర్ర సంద్రము యోర్దాను ఎదురొచ్చింది. మళ్ళీ దాన్ని దాటేశారా? ముందుకొచ్చారా? యోర్దాను నది వచ్చింది. మళ్ళీ భయం. దీన్ని దాటిపోవాలి ఎట్లా? దీన్ని దాటాలంటే ఎలాగా? చదవండి 14వ అధ్యాయం నిర్గమకాండం 15వ వచనం చదవండి. అక్కడికి రాగానే దేవుడు ఇక్కడ మనకు నిర్గమకాండం
14వ అధ్యాయం 15 వచ్చింది. అంతలో యెహోవా మోషేతో కాదు, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13 వచ్చింది. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13 వచ్చింది. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారుచున్న నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచిపోయెను. పైనుంచి పారుతున్నాయి. యోర్దాను నది పైనుండి నీళ్లు పారుతూ ఉన్నాయి, పైనుండి నీళ్ళు వస్తూ ఉన్నాయి. అక్కడికి రాగానే నిబంధన సర్వలోకనాథుని యొక్క నిబంధన మందసానికి ఓల్డ్ టెస్టమెంట్ సుమారు 7 పేర్లు ఉన్నాయి. మందసము, నిబంధన మందసము, సర్వనాథుని మందసము, సుమారు 7 పేర్లు ఉన్నాయి. అది కనబడినప్పుడల్లా అది నిబంధన, దేవుని యొక్క దైవ సేవకులు ఆ నిబంధన మందసాన్ని మోసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళు అరిపాదములు దానికి తగిలినాయండి. పైనుండి పారుచు ఉన్నది దెబ్బకు అడ్డుగా ఉన్న ఆ నది ఒక్కసారి దారిచ్చేసింది. యోర్దాను నది క్షేమంగా దాటిపోతుంది. గొప్ప కార్యం. 31 చదవండి, 14, 31 చదవండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి గనుక ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుని యందును మోషే యందును నమ్మిక ఉంచిరి. దవడగొట్టండి గట్టిగా, హుషారుగా, సంతోషంగా, ఆనందంగా. ఐగుప్తీయులకి దేవుడు ఏం చేశాడో అవన్నీ వీళ్ళు చూస్తున్నారు. గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా ఈరోజు మాటిస్తున్నాడు. నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేసి నిన్ను ఆశ్చర్యం కలిగేటట్టుగా నీ జీవితాన్ని చేయబోతున్నాడు. గొప్ప కార్యాన్ని జీవితంలో చేసి ఒక ఆశ్చర్యాన్ని కలిగేటట్లుగా నీ జీవితాన్ని దేవుడు చేయబోతున్నాడు. యోర్దాను నది ఎదురు రావచ్చు, ఎర్ర సముద్రం అడ్డు రావచ్చు. అడ్డుగా ఉన్న వాటిని తీసివేస్తానంటాడు. భయపడకు, ప్రాకారాలు పడగొట్టువాడు మన ముందున్నాడు. ఎవరున్నారు మన ముందు? ప్రాకారాలని పడగొట్టే దేవుడు మన ముందున్నాడు. ఎర్ర సముద్రమే ఆఫ్టర్, అంత పెద్ద భయపెట్టే ఎర్ర సముద్రమే అడ్రస్ లేకుండా దారిచ్చింది. యోర్దాను నది వాళ్ళ పాదములు తగలంగానే అది కూడా దారిచ్చేసింది. దేవుని యందు, దేవుని సేవకుడి యందు వాళ్ళు నమ్మిక ఉంచారు. ఈ కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేసిన దాన్ని చూసి, అందుకని యేసు ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వాని కంటే, చెప్పు, చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. ఈరోజు నమ్మండి, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూచెదవుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదట ఏమొచ్చింది అడ్డు? మొదట ఏం అడ్డు వచ్చింది? ఎర్ర సముద్రం. రెండోది ఎవడైనా రావచ్చు, వస్తుంటాడు, అడ్డు వస్తుంటాడు. మూడవది 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోషువ గ్రంథం ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను, ఎవడు వెలుపలకు పోకుండా, ఎవడు లోపలికి రాకుండా ఎరుకో పట్టణం యొక్క ద్వారాలు గట్టిగా మూసేసారు. వీళ్ళని పోనీయకుండా అడ్డొచ్చింది గోడ.
కూర్చోండి, ఎందుకు నిలబడుకున్నారు అక్కడ అర్థం కాలేదు. కొంచెం ముందుకు సర్దుకుండా ఆయన కొంచెం అంటానండి. వెనక వచ్చేవాళ్ళు బయట కూర్చోకుండా లోపలికి నెట్టుకొని వస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూర్చోలేట్లు తిరుగుతున్నారు. కూర్చోండి, ఆయన కూర్చోండి, అడ్డుగా నిలబడుకోబాకండి. ఇప్పుడు దాకా అదే ప్రసంగం. వెనకున్న వాళ్ళకి అడ్డుగా ఉండబాకండి, తొలగిస్తాడు. కూర్చోండి, చేత తెలియదు చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏమొచ్చింది అడ్డు? ఎరుకోకోళ్ళు వచ్చాయి. ఎరుకోకోడలు అడ్డు వచ్చాయి. తలుపులు మూసేశారు. ఇశ్రాయేలు ప్రజలంటే భయం, వాళ్ళు దేవుడు అంటేనే భయపడుతున్నారు జనం. అమ్మో, ఆయనతో పెట్టుకుంటే ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ క్రైస్తవుడితో పెట్టుకోకూడదు. ఆమె చెప్పండి, నిద్రమొహం వాళ్ళారా. ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, క్రైస్తవుడితో పెట్టుకోకూడదు. సింహాసనాలు తల కిందులు అవుతాయి. చేతే తెలియదు చెప్పండి, హల్లెలూయా. క్రైస్తవుడికి ఎవడు ఎదురు నిలబడకూడదు. నిద్రపోయే సింహాలను లేపినట్టే. అర్థమైందా? నిద్ర లేపి కొట్టించుకున్నట్టు. దేవుని బిడ్డలకు ఎవడు ఎదురు నిలబడలేడు. దేవుని వాగ్దానం మనకుంది. అడ్డుగా ఎవడు వచ్చినా వాడు లేపేస్తాడు. అడ్డు తొలగిస్తాడు. వెర్రవేగచ్చు, గర్వించచ్చు, అహంకారంగా మాట్లాడచ్చు, నోటికొచ్చేట్టు మాట్లాడచ్చు. దేవుని బిడ్డల్ని ఐగుప్తులు అదే కదా ఆరాధన చేసుకోవడానికి వెళ్తానంటే మీరెవరా పోయేదానికి అన్నాడు. తన ఇంట్లో పెద్ద కొడుకుతో సచ్చిందాకా అతను ఇంట్లో మరణ మృదంగం ఆదితానంలో వాయించిన దాకా వాడు బయటికి వదిలిపెట్టలే. అర్థమవుతుందా? దేవుని బిడ్డలతో ఎవరు పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమైన మనం ముందుగా ఏది వచ్చినా దాన్ని అడ్డు తొలగిస్తాడు దేవుడు. ఎరుకో గోడలు చూస్తే ఇంతంతలో ఉన్నాయి, పెద్ద పెద్దవి. దేవుడు చెప్పాడు. అక్కడి నుంచి చదువుకుంటూ వస్తే మనకు అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదువుకోండి. అధ్యాయం మొత్తం చదివి చూడండి, అధ్యాయం చదవండి. దేవుడు చెప్పాడు, దాని చుట్టూ మీరు ఏం చేయాల్సిన అవసరంలే. చుట్టూ దేవుని స్తుతించుకుంటా తిరిగి రాండి, ఒక చుట్టూ తిరిగి రాండి అన్నాడు. అంతే. తిరుగుతున్నారు. 2వ రోజు 7వ రోజు 7 సార్లు తిరగమన్నాడు. వీళ్ళు తిరుగుతూ దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. ఎరికో గోడలు గొప్ప కూలిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఏడ్చుకుంటా కూర్చొని భయపడుతూ బాధపడుతూ దుఃఖపడుతూ ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా కళ్ళు కుషించిపోయేటట్లు, శరీరం క్షీణించిపోయేటట్లు, రక్తం చెడిపోయేటట్లు, ఎముకలు కృంగి కుషించిపోయేటట్లు ఏడ్చుకుంటా కూర్చోకూడదు. ఒకటే దీనికి మెడిసిన్, ధైర్యంగా ఉండండి. ఎరుకో గోడలు కూలిపోయినాయి. దేనికి? స్తుతించుచూ ఉండగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎరుకో గోడలు ఏమయ్యాయి చెప్పండి? వాళ్ళు ఏమయ్యాయి? గొప్ప కూలిపోయాయి. వీళ్ళకి మార్గం సరళమైపోయింది. భయపడకండి. ప్రాకారములు పడగొట్టువాడు మన ముందున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. దేవుని బిడ్డలు సువార్త చెప్తుంటే, వాక్యం చెప్తుంటే, పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టి బంధకాలు వేసేసి తలుపు వేసి పెద్ద తాళం ఆవిడ పెట్టి చేతులు కాళ్ళకి బంధకాలు పెట్టేసి
అడ్డుగా వాళ్ళని సేవకు ఆటంకపరిచి వాళ్ళు పెద్ద గోడలు కట్టి ఒక ఇంట్లో ఒక చెరసాలలో పెట్టేసి బంధించి అడ్డుగా ఒక చెరసాలని పెట్టి దాని లోపల పెట్టారు. అప్పుడు లోపల కూర్చొని దైవ సేవకులు ఏడవలేదే, ఏడ్చుకుంటే కూర్చున్నారా? ఎందుకు ఏడవాలి? దేవుని బిడ్డలు అప్పుడు ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఎరుకో గోడ కూలింది దేని వలన? స్తుతించటం వలన. స్తుతించటం వలన. ఈ చెరసాల పునాదులు ఏ విషయంలో నిన్ను బంధకాలు వేసి అడ్డుగా నీ జీవితాన్ని అడ్డుగా నిన్ను బంధకాలు వేసి నీ జీవితాన్ని స్వతంత్రత లేకుండా, ఫ్రీడమ్ లేకుండా, నీ జీవితానికి అడ్డుగా ఏది నీ బంధకాలు వేసేసి నిన్ను బంధించేసి ఉన్నాయో ఏమీ చేయాల్సిన అవసరం లే. దేవునికి స్తోత్రాలు చెప్పు. 2 చేతుల పైకి స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు. స్తోత్రం చెప్పు. ఎవరు మన దేవుడు? ఇశ్రాయేలీల దేవుడు. ఆమేన్. ఆయన నరుడు కాదు. ఇశ్రాయేలీల దేవుడు నరుడు కాదు. దేవుని సేవకు ఆటంకంగా ఉండి లోపల వేశారు కానీ ఆపగలిగారా? చెరసాల బంధకాలు ఆపలేవు, కొత్తగా వచ్చే చట్టాలు ఆపలేవు. క్రైస్తవులుగా విరోధంగా లేచిన ఏ ఆయుధము, చెప్పండి గట్టిగా చెప్పండి, క్రైస్తవులకు విరోధంగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్. 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 భయపడకండి. వదంతులు విన్నప్పుడు భయపడబాకండి. ఏదో చేసేస్తారు, ఏమో చేసేస్తారు, ఏమో మార్చేస్తారు, ఏమో చేసేస్తారు. ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. ఆమేన్. హల్లెలూయా. 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 ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. ఆమేన్ అని అందరూ ఒకసారి ఓరక నిల్చుండి చూస్తూ ఉండండి. గడ్డి తినే రోజులు తొందరలోనే ఉన్నాయో. ఆమేన్ చెప్పండి. ఇంకెన్ని 2 రోజులేలే. చేతులు తెలాలి చెప్పండి. గట్టి చెప్పండి. సంతోషంగా చెప్పండి. హుషారుగా చెప్పండి. 2 రోజులు కాదు, ఈరోజే మీ జీవితంలో ప్రారంభించాడు దేవుడు. మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి, మీరు శుద్ధి చేసుకోండి, మీరు స్తుతించండి, స్తుతి ఆపకండి. స్తుతిని ఆపకండి. అవి మనకి ఎందుకు ఎదురొస్తాయంటే మనల్ని దేవుని స్తుతించనీయకుండా చేయాలని అవి అడ్డొస్తాయి. దేవుణ్ణి మనం స్తుతించనివ్వకుండా చేయడానికి కొరకు అవి అడ్డొస్తాయి. అర్థమైందా? దేవుని తిట్టడానికి, దేవుణ్ణి మనం దూషించడానికి, దేవుని దూషిస్తే ఆ పాపం క్షమించబడదు. ఇక యోబు భార్య అదే చెప్పింది, దేవుని తిట్టు సావు అని. పొరపాటున మనకు ఎన్ని జరుగుతున్నప్పుడు ఏం భయపడకూడదు. మనకు ముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేన్నైనా పడగొడతాడు. ఆమేన్. హల్లెలూయా. స్టేజీలైనా పడగొడతాడు, సింహాసనాలైనా పడగొడతాడు, దేన్నైనా పడగొట్టగలడు. ఇశ్రాయేలీయులకు విరోధంగా లేచిన ఏ ఆయుధమో, చెప్పండి గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి, మన దేవుడు మన ముందున్నాడు. ముందు నడిచి ప్రాకారాలను కూల్చే దేవుడు మన ముందున్నాడు. అడ్డుగా ఉన్నే తొలగించే దేవుడు మన ముందు నడుస్తూ ఉన్నాడు. భయపడకండి, భయపడకండి. ఆయన ముందు నడిచే దేవుడు.
ప్రాకారమును పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ప్రాకారములను పడగొట్టువాడు వాళ్ళకి ముందుగా నడిచిపోవును. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎరికో గోడలు కూలింది దేవుని స్తుతించటం వలన. ఎరికో గోడలు కూలింది. రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో, రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రాకారాలు పడగొట్టువాడు వారి ముందుగా పోవు. ప్రాకారాలు పడగొట్టువాడు మన ముందుగా వెళుచూ ఉన్నాడు. ఎర్ర సముద్రమైన, యోర్దాను నది అయినా, ఎరికో గోడలైనా, చెరసాల బంధకాలైనా భయపడకు. భయపడకండి, 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 భయపడకండి. ఊరికే నిలిచి ఉండి దేవుని రక్షణను చూడండి, చూడండి. ఊరికే నిలిచి దేవుని యొక్క రక్షణను చూడండి, చూడండి. ఊరికే నిలిచి ఉండి చూడండి, ఊరికే నిలిచి ఉండి చూడండి. ఎరికో గోడలు కూల్చే దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, యోర్దాను నదిని ఆరిన దారి ఇచ్చి పైనుండి పారుతున్నది ఆగి గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు మన మధ్యలోనే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. దేవుడైన యెహోవానే కాదు, మోషే మీద కూడా నమ్మకం ఉంచినట్లుగా దైవ సేవకుని కనపరిచి అద్భుతాన్ని చేసి ఆశ్చర్యకార్యాన్ని చేసి ముందుగా ఉన్న గోడలను పడగొట్టగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. రెండు చేతుల పైకెత్తి ఆయన సన్నిధిలో, రెండు చేతుల పైకెత్తి ఆయన సన్నిధిలో స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రార్థన. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు స్తోత్రం నాయనా. తండ్రి, 2024వ సంవత్సరం ప్రారంభించి 5 నెలలు మమ్మల్ని దాటి ఎంతో వేగంగా వెళ్ళిపోయాయి నాయన. ఈ 6వ నెల, జూన్ నెల మీరు మాకు ప్రసాదించినందుకొరకై స్తోత్రం తండ్రి. ఈ మాసం మాకు ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్నటి దినమంతా మేము మీ పాదాల యొద్ద పడి ఉన్నాం తండ్రి. ఉపవసించి ఈ దినము కొరకు సిద్ధపడి ఉన్నాం తండ్రి. ఈ రోజున సర్వలోకము కూడా మిమ్మల్ని స్తుతించుచు ఆరాధన చేయుచున్నది. ఈ పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినమందు మా ఆరాధన అంగీకరించి మా మధ్యలోనికి మీరు ప్రత్యక్షమైనందుకొరకై స్తోత్రం. మా ఆరాధన అంగీకరించినందుకొరకై స్తోత్రం. పునరుద్ధానపు శక్తి చేత మమ్మల్ని నింపినందుకొరకై స్తోత్రం తండ్రి. ప్రభువా, మీకు స్తోత్రం. ఈ సేవకుల ద్వారా నాయన మీరు మాట్లాడిన వాక్కుల కొరకై స్తోత్రం. ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా పోవును అని మరొక్కసారి మీ వాక్కుని మాకు అందించినందుకొరకై స్తోత్రం. మా బ్రతుకులలో ఏది మాకు అడ్డుగా, ప్రాకారముగా ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుపడి ఉన్నదో ఈరోజే ఆ అడ్డుని మీరు తొలగిస్తున్నందుకొరకై స్తోత్రం. ప్రాకారము లాంటి సమస్యలను మీరు తీర్చివేస్తున్నందుకొరకై స్తోత్రం.
మా పూర్వీకులే మాకు మాదిరికరంగా ఉన్నారు. వారి ఆత్మీయ యాత్రలో ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు, యోర్దాను నది ఎదురైనప్పుడు ఎంత అద్భుతంగా వారిని తండ్రి తప్పించారో. ఈరోజు నా కన్నీళ్లతో నా కుటుంబంలో సమస్య ఇది కదా, నాకున్న అనారోగ్యం ఇది కదా, నా భవిష్యత్తులో నాకు ఒక ఉద్యోగం కావాలి కదా, పిల్లల వివాహ విషయాలు ఏది దాటలేకుండా, ఏది ప్రాకారములాగా అడ్డులాగా ఉందో, నీ బిడ్డలు ఏ విషయమై దుఃఖపడుతూ ఈ ఉదయకాలమున మీ సన్నిధికి వచ్చి ఉన్నారో, వారి జీవితాల్లో, కుటుంబాలలో ఒక ఆశ్చర్యమైన కార్యం ప్రారంభమైనందుకొరకై స్తోత్రం. మాట ఇచ్చిన దేవుడు నాయన, అబద్ధమాడుటకు నీవు నరుడు కాదు. ఈరోజు ప్రభు ఈ వాక్కు మూలంగా నాతోనే మాట్లాడారని ఎవరి మాటలు అంగీకరించారు, స్వీకరించారు, వారి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాలలో మీరు కార్యాలు చేయబోతున్నారు. ఏ విషయము బెదురు పెడుతుంది, భయం భయం భయం, దేని చేత భయపడిపోతున్నారు, ఆ భయం అంతా కూడా మీరు తీసివేశారు తండ్రి, ఆ భయాన్ని కొట్టివేశారు తండ్రి. అనేక సార్లు నాయన సంఖ్యల చేత బంధింపబడిన సందర్భాలలో కూడా ఆ సంఖ్యలు మీ సేవకులు ఎదుట నిలబడలేకపోయాయి తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలో ఆత్మీయులు ఎంతమంది సాతాను బంధకాలలో ఉన్నారో, ఆ బంధకాలన్నీ తెంచివేయబోతున్నందుకొరకై స్తోత్రం. ప్రియమైన యేసయ్య, మీ మాటలు భక్తి శ్రద్ధలతో విన్న వారి జీవితంలో ఈ జూన్ మాసం ఒక ఆశీర్వాదాన్ని కలుగు చేయబోతుంది. ఈ జూన్ నెల మాకు ఆశీర్వాదమే. ఆత్మీయముగా, ఆర్థికంగా మీ బిడ్డలు వృద్ధిలోకి రావాలయ్యా. ఈ మాసమంతా మీరు మీ బిడ్డల్ని కాపాడండి. మీ రెక్కల చాటున వారి మార్గాలలో వారు వర్ధిల్లాలి, ఆత్మీయముగా ఎదగాలి, ఆర్థికంగా వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడాలి. వారి పిల్లల చదువులకు ఆర్థిక సమృద్ధినివ్వండి, పిల్లల చదువుల్లో జయమివ్వండి. యవ్వన బిడ్డలకి తండ్రి ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి, యవ్వన బిడ్డలకి వివాహాలు జరిగించండి తండ్రి. ఈ జూన్ మాసం ఆశీర్వాదమే, ఆశీర్వాదమే. ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి తండ్రి. ప్రాకారములు పడగొట్టేవాడు మాకు ముందుగా ఉన్నారు, మా రాజు మాకు ముందుగా నడవబోచున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. మీ మాటలన్నీ మా హృదయాల్లో పదిలిపరచండి ప్రభువా. ఇప్పుడు మేము పవిత్రమైన రక్త మాంసాల్లో పాలు పొందడానికి సిద్ధపడిన వారమై మీ ఎదుటకు వచ్చి ఉన్నాయన. ఇదిగో నాయన, వేల మంది ప్రజలుగా మీ సన్నిధిలో ఉన్నారు. ఎవరిలో ఎంత మాత్రం అపరాధము, దోషము నిలిచి ఉండనివ్వవద్దు యేసయ్యా. కల్వారి రక్తముతో కడగండి యేసయ్యా. ఎవరి హృదయం ఏ విషయంలో దోషారోపణ చేయుచున్నదో ఆ దోషారోపణ అంతా యేసు రక్తముతో కొట్టివేయబడినట్లుగా ప్రతి బిడ్డని శుద్ధీకరించండి ప్రభా. రక్త మాంసములు మా ప్రాణాత్మ శరీరంలో క్రియ చేయాలి నాయన. మీ రహస్య రాకడలో మేము కొనిపోబడాలి, మీ వలె మార్పు నొందిన వారమై. అలాగున ఇప్పుడు జరిగే పవిత్రమైన కార్యాన్ని ఆశీర్వాదకరంగా జరిగించండి ప్రభా. అన్నకి మీరు కృపనివ్వండి నాయన. ఈ జూన్ మాసం అంతా అన్నకి మీరు తోడై ఉండండి యేసయ్యా. అన్న మార్గాలలో మీరు కాపాడండి యేసయ్యా. మీ సేవకుని నోట మీ మాటలు ఉంచి ధైర్యముగా మీ సేవ చేయడానికి, మీ మార్గాలు బోధించడానికి ఆత్మచేత నింపండి. మీ ఎదుట నిలవబడేంత వరకు కాపాడండి. ఈ పునరుద్ధాన ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించినందుకొరకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రహస్య రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకములోని పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.